నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. సో ఇప్పుడు ఏ ఎన్నికలు జరిగినా రాజకీయాలు చేయటంలో నరేంద్ర మోదీకి మించినటువంటి రాజకీయ నాయకుడు ఎవరు ఉండరు. ఇది నిజంగా అది బీహార్ అయినా లేకుంటే ఏ రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగినా ఆయన నిజంగానే ఒక రాజకీయ వ్యూహకర్త అని చెప్పుకోవచ్చు. మరోవైపు రాజకీయ చతురత, అపర మేధావి. సో ఇటువంటి నేపథ్యంలో ఇప్పటికే పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా కూడా మణిపూర్కి సంబంధించినటువంటి అంశం పెద్ద ఎత్తున దుమారం రేపింది. మరోవైపు శాంతి కోరుతూ అక్కడ పెద్ద ఎత్తున ఉద్యమం జరిగింది. మరోవైపు రెండు వర్గాల మధ్య ఘర్షణ నిజంగా కూడా అక్కడ మణిపూర్ అట్టుడికిపోయింది. ఇంత జరుగుతుంటే 2023 నుంచి ఇప్పటిదాకా, అంటే దాదాపుగా 29 నెలల నుంచి ఇప్పటిదాకా మణిపూర్ పైన నరేంద్ర మోదీ మౌనంగానే ఉన్నారు. ఆయన దిక్కు తిరిగి కూడా చూడలేదు. మరోవైపు రాహుల్ గాంధీ కూడా పార్లమెంట్ ఎన్నికల ముందు ప్రధానంగా అక్కడ గొడవ జరుగుతున్నటువంటి నేపథ్యంలో మణిపూర్లో చాలామంది, చాలా ప్రాంతాల్లో మణిపూర్ వాసులకు రాహుల్ గాంధీ కొంత అండగా నిలబడ్డాడు. వాళ్ళకు ధైర్యం చెప్పారు. మరోవైపు శాంతి కాముకులుగా కూడా నిలిచారు. కానీ ఇవాళ ఏదో నడిచిపోతుందిలే మణిపూర్ అనుకున్నటువంటి సందర్భంగా ఇప్పటిదాకా మౌనంగా ఉన్నటువంటి నరేంద్ర మోదీ ఇప్పటిదాకా పార్లమెంట్లో ప్రతిపక్షాలని గగ్గోలు పెట్టినాయి. మణిపూర్ గురించి మాట్లాడాలని అనేక సందర్భాల్లో గగ్గోలు పెట్టినాయి. కానీ ఎక్కడ కూడా నరేంద్ర మోదీ మాట్లాడాల. మరోవైపు అమిత్ షా హోంశాఖ మంత్రిగా, అట్లాగే కొన్ని సందర్భాల్లో కిరణ్ రిజిజు లాంటి వాళ్ళు, అట్లాగే రాజ్నాథ్ సింగ్ లాంటి వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళు మాట్లాడారు. మరోవైపు మణిపూర్కి చెందినటువంటి కొంతమంది నాయకులు కొంత మాట్లాడినటువంటి పరిస్థితి. సో అక్కడ అసలు మొత్తం రణరంగంగా మారింది. మణిపూర్ హింస చెలరేగింది. పెద్ద ఎత్తున రెండు వర్గాల మధ్య విస్తృత స్థాయిలో మొత్తం తగలబెట్టుకునేంత వరకు వచ్చింది. పెద్ద ఎత్తున అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా శాంతి కోరుతూ ఖచ్చితంగా శాంతి కావాలని డిమాండ్ చేశారు. కానీ ప్రభుత్వం వైపు నుంచి చర్యలు శూన్యం. అట్లాగే నిజంగా కూడా ఒక రకంగా చెప్పాలంటే అటువంటి అల్లర్లను కూడా కొంత క్యాష్ చేసుకునే దాంట్లో కొంత నరేంద్ర మోదీ అయినా బీజేపీ అయినా దిట్ట అని స్పష్టంగా చెప్పుకోవచ్చు. మరి ఇటువంటి సందర్భాల్లో ఇప్పుడు మరి నరేంద్ర మోదీ గారికి మణిపూర్ ఎందుకు గుర్తొచ్చిందో తెలియదు. మరి మణిపూర్కి ఇప్పటిదాకా ఆయన దారి తెలియక వెళ్ళలేదా? ఇప్పుడే మణిపూర్ ఆయన గుర్తొచ్చిందా అంటే మరి ఖచ్చితంగా బీహార్ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి అక్కడ ఎజెండాలో ఇప్పుడు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు శ్రీకారం చుట్టేలో భాగంగా ఇప్పుడు 5 రాష్ట్రాల్లో నరేంద్ర మోదీ రేపటి నుంచి పర్యటించిపోతూ ఉన్నారు. అంటే ఇవాళ శనివారం నుంచి ఆయన పర్యటన స్టార్ట్ కాబోతా ఉంది. రేపు మణిపూర్లోకి అడుగు పెట్టబోతూ ఉన్నారు. సో ఇప్పటికే మణిపూర్లో అక్కడ ఆ రాష్ట్రం అట్టుడుగుతున్నటువంటి నేపథ్యంలో గత కొంతకాలంగా, అంటే 29 నెలల తర్వాత ఇప్పుడు మణిపూర్ మోదీకి గుర్తొచ్చింది. మరి ఎందుకు గుర్తొచ్చిందంటే ఖచ్చితంగా ఎన్నికల వ్యూహంలో భాగమే. దీంట్లో ఏమీ రాకెట్ సైన్స్ లేదు. ఇక రాజకీయ నాయకులు ఎవరు చేసినా ఎన్నికల రాజకీయమే. ఇక అది నరేంద్ర మోదీ అయినా ఎవరైనా దానికి అతిథులు కారు. ఇట్లా స్పష్టంగా ప్రజల కోసం పాటుపడే నాయకులు చెప్పుకుంటారు తప్పితే ఆచరణలో అది ఎక్కడ కనపడదు. కానీ ఇవాళ నరేంద్ర మోదీ 29 నెలల తర్వాత ఆయన మణిపూర్కి, మిజోరంకి, అస్సాంకి, లేదంటే కనుక బీహార్కి వెళ్ళి వరాలు ప్రకటిస్తే మరి మణిపూర్ ప్రజలు యాక్సెప్ట్ చేస్తారా? అక్కడ మైటీలు, కుకీల మధ్య గత కొంతకాలంగా విస్తృతంగా గొడవలు జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున హింస చెలరేగుతోంది. మరి ఇప్పుడిప్పుడే కొంత వాళ్ళ పాటికి వాళ్ళ జనజీవనంలో నార్మల్గా ఉంటూ ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ వెళ్ళి మణిపూర్ని కొంత అక్కడ కాకరేపుతున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. అంటే నరేంద్ర మోదీ గారి గురించి అక్కడ పట్టించుకోవాలి, అంటే వాళ్ళు రారులే అని లైట్ తీసుకున్నారు వాళ్ళందరూ కూడా. కానీ ఇప్పుడు మళ్ళీ ఆయన వెళ్ళి కొంత వాళ్ళందరినీ కూడా నిద్రలేపినట్టుగా అయింది. ఇప్పుడు నరేంద్ర మోదీ వస్తున్నారు పర్యటనకి అంటే ఇప్పుడు అక్కడ ఏర్పాటు చేసినటువంటి ఫ్లెక్సీలు, ఏర్పాటు చేసినటువంటి హోర్డింగ్లు మొత్తం అక్కడ ఉన్నటువంటి ప్రజలు పీకేస్తున్నటువంటి పరిస్థితి. మరి ఈయన వస్తున్నాడు అంటే కనీసం అక్కడ సాంప్రదాయ నృత్యాలు కూడా చేయము అంటూ కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఖండించినటువంటి పరిస్థితి. అంటే గత కొంతకాలంగా మౌనంగా ఉన్నటువంటి నరేంద్ర మోదీ వాళ్ళ 1000 కోట్లు అభివృద్ధి పనులు శంకుస్థాపనలకో లేకుంటే శ్రీకారాలకో వెళ్ళి ఓట్ల రాజకీయం చేస్తాము అంటే మరి అక్కడ ప్రజలు యాక్సెప్ట్ చేసే పరిస్థితి లేదు అక్కడ. మరి ఈ వాస్తవాలు గ్రహించలేక ఇప్పుడు 29 నెలల తర్వాత ఆయన వెళ్తున్నారు అంటే ఇది నిజంగా ఒక రకమైనటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. అంటే ఒక రకంగా ఇప్పుడు మణిపూర్తో సహా 5 రాష్ట్రాల్లో నరేంద్ర మోదీ పర్యటన ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా మారుతుంది. అతిపెద్ద చర్చ జరుగుతోంది. ఎందుకంటే బీహార్లో ఇప్పటిదాకా కొంత వరుసగా ఆయనకి నితీష్ కుమార్ గెలుస్తూ వస్తున్నాడు. సో ఈసారి ఖచ్చితంగా బీజేపీ అక్కడ ఎన్డీఏ గెలవాలి, మరోవైపు బీజేపీ కూడా అత్యధిక స్థానాలు గెలవాలన్నది బీజేపీ లక్ష్యం. మరి ఈ క్రమంలో ఇప్పటిదాకా ఉన్నటువంటి అపవాదం ఏంటి? మణిపూర్ మీద మాట్లాడలే, మణిపూర్కి వెళ్ళలే. సరే ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి కదా, వెళ్తే ఆ అపవాదు కొట్టేసుకోవచ్చు. ఎందుకంటే రాహుల్ గాంధీ గారు వెళ్ళారు ఇప్పటికే. అందుకని ఇప్పుడు ఆయనకు పోటీగా మోదీ గారు బయలుదేరారు. ఆయన శనివారం నుంచి సోమవారం వరకు మిజోరం, మణిపూర్, అస్సాం, పశ్చిమ బెంగాల్, బీహార్లో ఎన్నికలు వస్తున్నాయి, పశ్చిమ బెంగాల్లో కూడా ఎన్నికలు ఉన్నాయి. సో ఇప్పుడు ఆ 2 రాష్ట్రాల్లో కూడా బీజేపీ కొంత అందిపుచ్చుకోవాలి, లేదంటే కనుక కొంత ఓట్ల
దండుకోవాలి అంటే ఖచ్చితంగా ఇప్పుడు ఏ ఏ రాష్ట్రాల్లో అయితే ఇప్పటిదాకా వెళ్ళలేదో, మరోవైపు పశ్చిమ బెంగాల్, బీహార్లో 2 రాష్ట్రాల్లో ఎన్నికలు రాబోతున్నాయి. ఇక బీహార్లో అయితే ఇప్పుడు వచ్చేస్తుంది, నెక్స్ట్ 1-2 మంత్స్లో వచ్చేస్తుంది, నోటిఫికేషన్ వచ్చేకి దగ్గరగా ఉంది. మరి ఇప్పుడు బీహార్తో పాటుగా నెక్స్ట్ పశ్చిమ బెంగాల్ వస్తుంది. సో ఇప్పటి నుంచి అక్కడ గ్రౌండ్ సిద్ధం చేసుకుంటున్నారు. సో ఇటువంటి నేపథ్యంలో మణిపూర్లో ఇప్పటిదాకా కొంత అటువంటి హింసాత్మక ఘటనలు చెలరేగిన తర్వాత మాట్లాడినటువంటి నరేంద్ర మోదీ ఇప్పుడు ఎందుకు వెళ్తున్నారు అనేది అతిపెద్ద ప్రశ్న. మరి దీని వెనకాల వ్యూహం ఇందాక నేను చెప్పినట్టుగానే అదే వ్యూహం క్లియర్. సో ఇప్పుడు దాదాపుగా ఈ మొత్తం 5 రాష్ట్రాల పర్యటనలో 71,850 కోట్ల విలువైనటువంటి ప్రాజెక్టులకు కూడా ఆయన ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయబోతున్నట్టుగా ప్రధాని కార్యాలయమే స్పష్టంగా ఒక నోట్లో రిలీజ్ చేసేటువంటి పరిస్థితి. మణిపూర్లో 2023 మేలో నుంచి కూడా అక్కడ ఉన్నటువంటి మైటీలు, కుకీల మధ్య, ఆ జాతుల మధ్య వైర్యంతో హింస చెలరేగిన తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ ఆ రాష్ట్రంలోకి అడుగు పెట్టడం మొట్టమొదటిసారి. మరి 29 దినాల తర్వాత మణిపూర్కి మోదీకి ఎందుకు గుర్తొచ్చింది అనేది ఇప్పుడు ప్రతిపక్షాలు క్వశ్చన్ చేస్తూ ఉన్నాయి. అంటే 3 రోజుల పర్యటనలో భాగంగా మోదీ మొదట మిజోరాంకి వెళ్ళబోతున్నారు శనివారం ఇవాళ. తర్వాత అట్లాగే ఐజ్వాలో ఉదయం 9 కోట్లతో అక్కడ పనులు ప్రారంభిస్తాడు, అట్లాగే శంకుస్థాపనలు చేస్తారు. అక్కడి నుంచి మణిపూర్కు చేరుకుంటారు. మణిపూర్లో చోర్చుండూరులో మధ్యాహ్నం 7,300 కోట్లతో విలువైనటువంటి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసి తర్వాత అక్కడ మణిపూర్ రాజధాని అయినటువంటి ఇంపాలాలో 1,200 కోట్ల ప్రాజెక్టులను కూడా ఆయన ప్రారంభిస్తున్నట్టుగా ప్రకటనలో తెలుస్తోంది. అయితే ఇక్కడే బహిరంగ సభలో కూడా పాల్గొని తర్వాత అస్సాంకు వెళ్తారు. మరి ఇప్పటిదాకా కనీసం అక్కడ ప్రజల గురించి పట్టనటువంటి నరేంద్ర మోదీ, పార్లమెంట్లో ప్రతిపక్షాలు గగ్గోలు పెట్టినా మాట్లాడినటువంటి నరేంద్ర మోదీ ఇవాళ అక్కడ జరిగే బహిరంగ సభలో ఏం మాట్లాడతారు? అంటే కేవలం అభివృద్ధి సంక్షేమాలు 29 దినాల తర్వాత నరేంద్ర మోదీ గారికి గుర్తొచ్చినాయా? అంటే ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు ఇప్పుడే ఎందుకు చేయాలని ప్రధాన ప్రశ్న. మరి ఇప్పటిదాకా అసలు ఆ హింసని కట్టడి చేయడంలో కానీ, హింసను దాని గురించి అడ్రస్ చేయడంలో కానీ ఖచ్చితంగా బీజేపీ ఫెయిల్యూర్ను ఒప్పుకోలు తీరాల్సిందే. అయినప్పటికీ కూడా ఇప్పుడు ప్రధానంగా దాన్ని ఎన్నికల రాజకీయంగానే మనం దీన్ని చూడాల్సినటువంటి అవసరం ఉందనేది చాలామంది విశ్లేషకుల యొక్క భావన. మొత్తం మీద ఇప్పుడు నరేంద్ర మోదీ దీని తర్వాత నెక్స్ట్ బీహార్ కూడా వెళ్ళబోతున్నాడు. అక్కడ కూడా 1,000 కోట్ల ప్రాజెక్టులకు సంబంధించినటువంటి శంకుస్థాపనలు, అట్లాగే ప్రారంభోత్సవాలు చేస్తూ బీహార్, పశ్చిమ బెంగాల్, సో ఇట్లా ఎన్నికల రాష్ట్రాల్లో రాజకీయం చేస్తున్నటువంటి నరేంద్ర మోదీ గారు ఇప్పుడు మణిపూర్ మంత్రం ఇప్పుడు బీహార్లో ఫలిస్తుందని ఆయన అంచనా వేసినట్టుగా మనకు కనిపిస్తుంది. అందుకనే గత కొంతకాలంగా మణిపూర్లో అంత హింస చెలరేగి అటు దిక్కు కూడా చూడనటువంటి నరేంద్ర మోదీ ఇప్పుడే ఎందుకు వెళ్తున్నారు అనేది చాలా వరకు మొత్తం కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ క్వశ్చన్ చేస్తున్నటువంటి పరిస్థితి. అందుకని ఇప్పుడు అక్కడ ఒకసారి మనం విజువల్స్ చూస్తే నరేంద్ర మోదీ గారు వస్తున్నారు అని తెలిస్తే అక్కడ బహిరంగ సభకు సంబంధించినటువంటి ఏర్పాటు చేసినటువంటి ఆ ఫ్లెక్సీలు, హోర్డింగ్లని గత రాత్రి నుంచి అందరూ తొలగించేస్తున్నటువంటి పరిస్థితి. మరి ఇప్పటికైనా బీజేపీ, నరేంద్ర మోదీ గారు ఓట్ల రాజకీయం అనుకుని ప్రజల కోసం రాజకీయం చేయాలి, ప్రజల కోసం కొంత పాటుపడాలి. అంతే తప్పితే కేవలం ఎన్నికలు వస్తున్నాయని అభివృద్ధి సంక్షేమ పథకాలు లేదంటే కోట్ల మేర వరాల జల్లు కురిపిస్తే అది కేవలం టెంపరీ సొల్యూషన్స్ లాగానే కనిపిస్తూ ఉన్నాయి. అంటే ఇప్పుడు ఓట్లు అక్కడ ఎలక్షన్లు వస్తాయి కాబట్టి వరాలు ప్రకటిస్తే ఖచ్చితంగా గెలుపు, మేమే గెలుస్తాం అన్నది బీజేపీ యొక్క మంత్రం. ఇది క్లియర్గా కనిపిస్తుంది. అందుకనే ఇప్పుడు మరి నిజంగా ఇప్పుడు ఫ్లెక్సీలన్నీ తొలగిస్తున్నటువంటి నేపథ్యంలో, హోర్డింగ్లు తీసేసినటువంటి నేపథ్యంలో మరి అక్కడ మొయిటీలు, కుకీలు మరి నిజంగానే నరేంద్ర మోదీ గారిని యాక్సెప్ట్ చేసే అవకాశం ఉందా? కేవలం ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తే అక్కడ మణిపూర్ కొంత చల్లారుతుందా? ఏం జరగబోతుంది? ఈయన ఏం ప్రకటన చేస్తారు? వాళ్ళు ఎట్లా స్వీకరిస్తారు? మీ అభిప్రాయాల కింద నాకు కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.